బయటికి కనిపించి కాళ్ళు చేతులు కొట్టుకోవటం, గట్టిగా బిగతీయటం, అరవటం ఇటువంటి ఫిట్ అంటే జీటీసీఎస్ అంటాం, జనరలైజ్ టానిక్ క్లోనిక్ సీజర్ అంటాం. అవి కాకుండా చిన్న ఫిట్స్ ఉంటాయి. చిన్న పిల్లల్లో యాబ్సెన్స్ సీజర్స్ అంటాం. యాబ్సెన్స్ అంటే వాళ్ళు బాడీ ఇట్లానే ఉంటారు, అట్లా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. అంటే కింద పడిపోవటం కానీ, లేకపోతే చెయ్యి కాలు బిగతీయటం కానీ, చెయ్యి కాలు వణకటం కానీ ఏమీ జరగవు. కానీ వాళ్ళకి ఆ ఫ్యూ సెకండ్స్ పాటు బ్రెయిన్ కాన్షియస్నెస్ అనేది తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల్లో ఇది ఐడెంటిఫై చేస్తే కనుక వాటి ట్రీట్మెంట్ ఇస్తే 3-4 ఇయర్స్లో పూర్తిగా ఫిట్స్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. అవి కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి. టెంపోరల్ లోబ్ అని ఉంటుంది మెదడులో. మనకి ఉన్న పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్లో టెంపోరల్ లోబ్ ఉంటుంది. ఈ టెంపోరల్ లోబ్ సీజర్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు రకరకాల శబ్దాలు చేయటం కానీ, లేకపోతే అంటాం కానీ, లేకపోతే కళ్ళు ఇట్లా కొట్టడం కానీ, లేకపోతే చెయ్యి ఇట్లా ఎత్తటం కానీ, ఇటువంటి బ్రీఫ్గా అంటే చాలా చాలా సటిల్గా అంటే చాలా చిన్నగా జరుగుతూ ఉంటాయి. ఇదేంటి చూసేవాళ్ళు ఏంట్రా వీడు ఏదో పిచ్చిగా చేస్తున్నాడు, వీడేదో వింతగా చేస్తున్నాడు అని అనుకుంటారు, కానీ అవి ఫిట్స్ అనేవి వాళ్ళకి బయటకు తెలియకపోవచ్చు అనమాట. సో ఇటువంటివన్నీ మనం అనుకున్నట్టు ఒక సైలెంట్ సీజర్స్ కేటగిరీలో పెట్టుకుంటే ఉంటుంది. ఇంకొక రకమైన ఫిట్స్లో ఏంటంటే పిచ్చిగా మాట్లాడతారు, అంతే, ఏదో సంబంధం లేని మాట మాట్లాడతారు. మనిషి మామూలుగా ఉంటాడు, ఇట్లా కూర్చొని ఉంటాడు, చూస్తూ ఉంటారు, చెప్పిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అది చాలామంది వాళ్ళు సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తారు, వీళ్ళకి దెయ్యం పట్టిందనో ఇది పట్టిందనో చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. కానీ అది టెంపోరల్ లోబ్ ఫిట్స్లో అట్లాగా సందర్భం లేకుండా మాట్లాడటం, లేకపోతే మీరు అడిగిన దానికి సమాధానం కాకుండా ఇంకోటి మాట్లాడటం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి, రిఫ్లెక్స్ ఎపిలెప్సీస్ అంటాం. అన్నం తింటున్నప్పుడు మాత్రం ఫిట్స్ వస్తాయి వాళ్ళకి. కొంతమంది హాట్ వాటర్ ఎపిలెప్సీ అంటాం, వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఫిట్స్ వస్తాయి. సో ఇవన్నీ రిఫ్లెక్స్ బాగా రేర్ కేసెస్ అంటే ఇవి, కాకపోతే రిఫ్లెక్స్ ఎపిలెప్సీస్ అంటాం. అంటే ఆ సమయంలో ఫిట్స్ రావటం అనేది చాలామందికి ఇది ఫిట్ అనేది అర్థం కాకపోవచ్చు. ఏదో వింత ప్రవర్తన, ఏదో వింతగా చేస్తున్నాడు, దెయ్యం పట్టిందని చేస్తున్నాడు అని అనుకుంటారు. సో ఆ ఫిట్స్ కూడా ఎట్లా ఉంటుంటే పూర్తిగా కింద పడిపోయి ఇట్లా రావటం కాకుండా కాసేపు అటు స్టన్ అయిపోయి ఉండటం కానీ, లేకపోతే కొంచెం కింద మైకంగా వచ్చి కింద వెంటనే కూర్చోవటం కానీ, లేకపోతే ఇట్లా వెనక్కి పడిపోయి మళ్ళీ వెంటనే లేగవటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం సైలెంట్ సీజర్స్ అన్న మాట లేదు, కానీ బట్ ఇటువంటివి కూడా ఫిట్స్ అని మనం గ్రహించాలి.